హౌ టు డెవలప్ గుడ్ మెమరీ అనేది మనము ఆలోచిస్తే ద ఫస్ట్ పాయింట్ ఈస్ వీ నీడ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్. నౌ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ హౌ టు ట్రైన్ బ్రెయిన్, లెట్స్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. మనము కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకుందాం. మీరు ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ అనుకోండి, లేదా మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి. మీ స్కూలింగ్లో ఎప్పుడైనా ఉన్న 6 సబ్జెక్టులతో పాటు మీ బ్రెయిన్ ట్రైన్కి సంబంధించిన అంశాలు ఎప్పుడైనా డిస్కస్ చేశారా? మీ బ్రెయిన్కి ఎప్పుడైనా ట్రైనింగ్ ఇచ్చారా? నెవర్, ఇవ్వలేదు కదా. అందుకోసమే మనకి సరి అయిన మెమరీ లేదు. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలంటే, రెండో పాయింట్ నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఆ సందర్భంలో బ్రెయిన్ పాత్ర చాలా ఇంపార్టెంట్. అంతేనా? ఇంకా ఏ అదర్ పార్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయవా? కాదు. నీ మెమరీ అనేది నీ ఐస్ పాత్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీ జ్ఞాపక శక్తి అనేది గొప్పగా ఉండాలి అంటే ఆ జ్ఞాపక శక్తిలో నీ కళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వెన్ యువర్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ యూ కెనాట్ సీ విత్ యువర్ ఐస్. వెన్ యువర్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ యూ కెనాట్ లిసన్ విత్ యువర్ ఇయర్స్. సో వీటి పాత్ర కూడా ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. మన ఆలోచన శక్తి పెంపొందించుకోవటం కోసమో, థింకింగ్ కోసమో, క్రియేటివ్ థింకింగ్ కోసమో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన స్కూలింగ్లో ఎలాంటి విషయాలు వాళ్ళు మనకు ట్రైన్ చేశారంటే వాస్తవంగా చేయలేదు. అందుకోసమే మనకున్న నాలెడ్జ్ ఎలాంటిదంటే హాఫ్ నాలెడ్జ్. ఎందుకంటే పరిపూర్ణంగా మనం ఎప్పుడు ఏది వినలేదు. మనస్ఫూర్తిగా వినమంటాం కదా, అది చేయలేదు. సరే, ఒకసారి మనము కొన్ని క్వశ్చన్స్ వేసుకుందాం. మన మెమరీ ఏంటో మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తరచుగా మీరు ఈరోజు ఏం వారము అనేది మర్చిపోతుంటారా? లేదు మీరు మీ బైక్ కీస్ ఎక్కడో పెట్టి, లేదు మీ బుక్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతుంటారా? మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీతో మీ అంబ్రిల్లా కానీ హెల్మెట్ కానీ పట్టుకుపోతారు. అవి మర్చిపోతుంటారా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? సరే, నేను ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ వేసాను, ఇవన్నీ మర్చిపోతారు. మీరు ఒకసారి పోకిరి సినిమాలో ఒక మంచి ఫేమస్ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. నేను పోకిరి సినిమా అన్న మరుక్షణమే మీకు ఈ డైలాగ్ గుర్తొచ్చింది, అవునా కాదు? మరి ఈ డైలాగ్ ఎట్లాగా అంతకాలం 20 ఏళ్ల క్రితం చూసిన సినిమాలో ఈ డైలాగ్ అంత దీనిగా గుర్తుందే? మరి ఇందాక 1 గంట క్రితం పెట్టిన బుక్ ఎక్కడ పెట్టామో మర్చిపోతే, నిన్న చెప్పినటువంటి క్లాస్లో లెసన్ ఈరోజు మర్చిపోతున్నాం అంటే అర్థం ఏమిటి? యూ నీడ్ టు థింక్ హియర్. అర్థమవుతుందా లేదండి? ఒక సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, మెమరీ ఈజ్ ఇండస్ట్రబుల్ అని చెప్తాడు. అంటే మెమరీ అనేది నాశనం చేయలేము, పదార్థం నాశనం చేయలేమని ఎట్లా సైన్స్లో చెప్తాడో, మెమరీని కూడా నాశనం చేయలేము. ఇట్ కాంట్ బి బ్రోకెన్, ఇట్ కాంట్ బి డిస్ట్రాయిడ్ అని చెప్తారు. అంటే ఒక మనిషి మస్తిష్కంలో, బ్రెయిన్లో నిక్షిప్తమై ఉన్న ఆ మెమరీని మనము శాశ్వతంగా తుడిచిపెట్టలేము. జ్ఞానం అంతా ఏమిటంటే జ్ఞాపక శక్తి అంటాడు ప్లేటో. అదేవిధంగా సిసిరో ఏమంటాడంటే మెమరీ ఈజ్ ఎ ట్రెషరీ అంటాడు. మెమరీ ఈజ్ ఎ ట్రెషరీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గార్డియన్ అంటాడు. అంటే మీరు మీ జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోవటము అనేది జరిగింది అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి తన జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయాడు అనుకుందాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పూర్తిగా తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు అంటే ఆ వ్యక్తి మరలా ఒక న్యూ బోర్న్ బేబీ లాగా ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోవాలి. అంటే ఇట్ హాస్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద బ్రెయిన్. మన యొక్క అలవాట్లే మన జ్ఞాపకానికి ఒక వే అనమాట. గుడ్ హ్యాబిట్స్ లైక్ లిసనింగ్ ఫోకస్డ్లీ, repeatedly you are recalling that information. These are good habits. ఇవి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి మంచి మెమరీ ఉంటుంది. అమెరికా దేశానికి చెందిన హ్యారీ లోరియన్స్ అని ఒక గొప్ప మెమరీ ట్రైనర్ ఉండేవాడు. ఇతను మే 4, 1926 యుఎస్లో జన్మించాడు. 96 ఏళ్ల వయసులో లాస్ట్ ఇయర్ అంటే 2023 ఏప్రిల్ 7వ తారీఖున చనిపోయాడు. ఇతను ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశాడు, ద మెమరీ బుక్ అని ఒక బుక్ రాశాడు 1974లోనే. ఇతను ద మోస్ట్ బ్రిలియంట్ పర్సన్ అని చెప్తారన్నమాట. ఈయన ఏం చెప్తాడంటే ద మెమరీ ట్రైనింగ్ షుడ్ బి గివెన్ more importance than the regular studies in schooling అని చెప్తాడు. పాఠశాల విద్యలో నీవు మిగతా సబ్జెక్టులు ఎట్లాగైతే టీచ్ చేస్తావో దానికంటే ఇంపార్టెన్స్ మీరు మెమరీకి ఇవ్వాలి, మెమరీ ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి అని చెప్తాడు. హీ బిలీవ్స్ దెర్ ఇస్ నో లిమిట్ టు ద బ్రెయిన్ అంటాడు. అతను ఏమంటాడు, ఈ బ్రెయిన్ అనేది ఒక ఇన్ఫైనైట్ జీబీ హార్డ్ డిస్క్ లాంటిది, దీనికి లిమిట్ లేదు. ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యూ. నీవు ఎంత బాగా నీ బ్రెయిన్ ట్రైన్ చేస్తే అది నీకు అంత ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అని ఈయన చెప్తారు. ఎవరండి? హ్యారీ లూరియన్స్. అండర్స్టాండ్స్. సో గైస్, ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు కొన్ని విషయాల ద్వారా మీకు చెప్పాను. సో హౌ టు ట్రైన్ ద బ్రెయిన్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.